శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 3వ తేదీ సెప్టెంబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి నవమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ, తృతీయ స్థానంలో గురుగారు ఉన్నప్పటికీ, ఈ 2 స్థానాల యొక్క ఫలితాలు అంతగా లేకపోతున్నా, ఈ 2 గ్రహాల యొక్క పరస్పర దృష్టి విశేషం చేత మీకు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇది చెప్పదగినటువంటి సూచన. లాభస్థానంలో రాహు బాగున్నారు, అంటే ధనము బాగుంది, రాబడి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా శోభించేటటువంటి గ్రహస్థితులు, ముఖ్యంగా ఈ గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు మీకు అనుకూలమవుతున్నాయి. వ్యతిరేక స్థానాలలో ఉన్నప్పటికీ కూడా మేషరాశికి చంద్రుడు యోగకారకుడే, గురుగారు యోగకారకుడే అవడం చేత చాలా చక్కగా యోగిస్తున్నారు వీరు. అలాగే రాహువు గారు కూడా లాభస్థానంలో ఉండడం చేత ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ప్రతి గ్రహము అనుకూలంగా లేకపోయినా అనుకూలవంతమైన ఫలితాలు మీకు ఉండడానికి అవకాశం ఉంది. దీని కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శని కుజ స్తోత్రాలు మరింతగా పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కోర్టు విషయాలు మటుకు ఖచ్చితంగా దూరం పెట్టేయండి. ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు కాబట్టి ఈ సూచన తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతోంది. శుభం. వృషభ రాశి వారికి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాము చాలా బాగుంది అని. లాభస్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది, చతుర్థ స్థానం బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధికి కావలసినటువంటి కృషి చెయ్యండి, బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లాభాల బాటలో ఉన్నారు, వాక్కు బాగుంది, సంపదలు బాగున్నాయి, కుటుంబ జీవితం బాగుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, అన్యోన్యత బాగుంది. ఇన్ని విధాలుగా మీకు బలాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే గురుగారి బలము బాగుందో, శనిగారి బలం బాగుందో, అవని పనులు కూడా అవడానికి అవకాశం ఉంది. ఇక స్థానాలతో సంబంధం లేదు. ఈ పని బాగుంటుంది, ఈ పని బాగుండదని చెప్పడానికి రాదు. 2 పెద్ద గ్రహాలు బాగున్నాయి అంటే చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మటుకు విడవకుండా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టి, చంద్రుడు తృతీయ స్థాన అధిపతి అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు చాలా చాలా మేలు కలిగే విధంగా ఉంది. అనుకోని విధంగా అదృష్టం అండి మాకు ఈ పని జరగడం అని అనుకుంటారు మీరు. అలాంటిది ఒకటి ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. ఆ గ్రహస్థితుల యొక్క ఫలితాలు మనకి అలాగా సూచిస్తూ ఉన్నాయి. ఈ చెప్పిన పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగున్నటువంటి కాలం. రాశిలో గురువుగారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు, అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు, దశమ స్థానంలో శనిగారు. ఎంత అద్భుతంగా ఉండాలో అంత అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ధనయోగాలు బాగున్నాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది, మనస్పర్ధలు లేకుండా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. విడిపోవాలి అనుకున్న దంపతులు కూడా ఆ విడిపోవడం అనేది పక్కన పెట్టేసి లేదులే మనం కలిసి ఉందామనే నిర్ణయానికి వస్తారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, మీకు అనేక విధాల గుర్తింపు లభిస్తుంది, సన్మాన సత్కారాలు అందుతాయి, ప్రశంసలు అందుతాయి, మీ మాట తీరు బాగుంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏ పక్క నుంచి చూసినా అన్ని అంశాలు మీకు సంతృప్తికరంగా ఉంటాయి. సంతానం బాగుంటారు. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే పితృవర్గ రీత్యా తొందరగా కోలుకుంటారు వాళ్ళు. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, మీరు సహాయ సహకారాలు అందించండి, వారు మరింత తృప్తితో ఉంటారు, త్వరగా కోలుకుంటారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఒక్క కోర్టు విషయాలు మటుకు వాయిదా వేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది, ఉన్నతితో ఉంటారు మీరు. శుభం. కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది, వ్యయస్థానంలో గురువు గారు బాగున్నారు.
ఇన్ని గ్రహాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నా కానీ శనిగారి దృష్టిలో ఉన్న కారణం చేత అంత మంచి ఫలితాలు అయితే రాబోవడం లేదు. కానీ బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గరగా వెళ్ళి చేసి వచ్చే ప్రయాణాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అలాగే ధనము అనుకూలమవుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోతూ ఉన్న కాలంలో గురువుగారి యొక్క గమనం రాశిలోకి వచ్చి ఉచ్చ పొందబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ శుక్రాచార్యుల వారు ఉన్నారు, ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది. ఇవన్నీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే గ్రహాలే. కాబట్టి ఆ తృప్తితో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉన్నారో మీకు అన్ని విధాల లాభాలే. దైవ కార్యాల మీద ధనము ఖర్చు పెట్టేది ఎలా ఉన్నా, దైవ కార్యాలలో మీరు ఎక్కువగా సమయాన్ని వెచ్చించేది ఎలా ఉన్నా, ఆ దైవానికి చేసేటటువంటి పనుల తృప్తితో పాటు మీ దైనందిన జీవితంలో మీరు ఏ ఏ ఇతర కార్యక్రమాలలో ఉంటారో చక్కగా అవన్నీ కూడా మీకు ధనాన్ని తెచ్చిపెట్టే కార్యక్రమాలు. అంటే మీ జీవనాధారానికి సంబంధించి కార్యక్రమాలు. బంధువుల ఇంటికి వెళ్తే డబ్బులు రావడమును, ఇంకా ఎక్కడికన్నా ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్తే డబ్బులు రావడం, ఇవి కాదు. మీ దైనందిన జీవితంలో ఏదైతే మీకు జీవనోపాధి కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ధన లాభాన్ని చేకూర్చేటటువంటి అంశాలుగా తెలియజెప్తున్నాను. ఇది మీ మానసికమైనటువంటి సంతృప్తిని పెంచుతుంది. ఇటు గురువుగారి బలం బాగుంది, ఇటు చంద్రుడి బలం బాగుంది. గురువుగారు రాబోతున్నారు రాశిలోకి, ఉచ్చ దిశగా వచ్చేస్తున్నారు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే ఆలోచనతో ఉండండి, మానసికమైన ధైర్యాన్ని పెట్టుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చక్కటి విజయం చేకూరుతుంది. శుభం. సింహరాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం కనిపిస్తోంది. గురుబలం చాలా చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మిగతా 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంటూ ఉన్నప్పుడు, గురుబలం బాగా పనిచేస్తున్నప్పుడు శుభాశుభ మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. 8 గ్రహాల వ్యతిరేకత ఉంది కదా, అంటే ఏ పనులు మొదలు పెట్టినా అవి ఆటంకాలతోనే ఉంటాయి కదా. గురువుగారి బలం ఏ విధంగా పనిచేస్తుందండి, మరి ఈ ఆటంకాలు లేకుండా ముందరికి వెళ్ళాలి కదా అనేటటువంటి ఆలోచన చాలా మందిలో వస్తుంది. మీరు ప్రతి పనిలోనూ శ్రద్ధ తీసుకోండి, కృషి చెయ్యండి. ఏది తొందరపడి ఫైనల్గా తుది నిర్ణయం తీసేసుకోవద్దు, కృషి చేసుకుంటూ వెళ్ళండి. పెద్దలని సంప్రదించండి, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పెద్దల్ని సంప్రదించండి లేదా గురువుల్ని సంప్రదించండి. గురుబలాన్ని పెంచుకోవడానికి గురువుల ఆశీస్సులు తీసుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, గురువు గారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, ఇలా చేయడం వల్ల ఏ పనులైతే మీకు ఆగిపోతున్నాయో, సక్రమమైన ఫలితాలు ఇవ్వడం లేదో, అక్కడ ఈ గురుబలము తోడయ్యి, మీ కృషి తోడయ్యి మీకు మీ పనులు కొంచెం వేగవంతం అవుతాయి. కొంచెం మనసుకి తృప్తి కలిగించే విధంగా ఆ పనులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఇది పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శనగలు దానం ఇవ్వండి, లేదా శనగలని ఉడికించి దానిని చక్కగా ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి భక్తులకు వితరణ చెయ్యండి. చాలా వరకు మీకు మంచి జరగడానికే అవకాశం ఉంది. గురుబలం బాగుంది కాబట్టి మీరు చేసే ఏ చిన్న పని అయినా, ఏ చిన్న పరిహారం అయినా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం బాగుంది, అలాగే ఏకాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు ధన లాభాలని సూచిస్తూ ఉన్నాయి. అంటే ధనానికి ఇబ్బంది లేకుండా ధనానికి చేతికి వచ్చేస్తుంది. మిగతా అన్ని విషయాలు, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, అన్నదమ్ములతో ఎలా ఉంటుంది, ఇక మాతృవర్గ రీత్యా ఎలా ఉంటుంది, సంతాన రీత్యా ఎలా ఉంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా ఎలా ఉంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా ఎలా ఉంటుంది, ఉద్యోగ రీత్యా ఎలా ఉంటుంది, పితృవర్గ రీత్యా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఓర్పు వహించి ఉండవలసినటువంటి అంశాలే. స్థాన చలనం ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అనుకూలం అవుతోందా
ఏ విషయమైనా అంటే ఏ విషయము అనుకూలం అవ్వబోవడం లేదు. ఉద్యోగ జీవితంలో పై అధికారుల మందలింపులు మీకు ఉండేటటువంటి పరిస్థితి, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించేటటువంటి పరిస్థితి, మీ వ్యక్తిత్వం కొంచెం ఇబ్బందికరంగా బాధపడుతుంది. బాధపడతారు మీరు. మీ వ్యక్తిత్వం ఒకటి ఉంటే మీకు జరిగేది ఇంకొకటి ఉంటుంది. దీనివల్ల నేను అలాంటి వాణ్ణి కాదు, లేదా నేను ఇలాంటి అమ్మాయిని కాదు అని అనుకునే పరిస్థితి మీది. అవన్నీ రుజువు చేసుకోవాలంటే కొన్నాళ్ళు పడుతుంది. ఈ క్రమంలో కాస్త మనశ్శాంతి తగ్గుతుంది. అయితే స్థిరచరాస్తుల వృద్ధి కోసం కానీ, ఏదైనా గృహ నిర్మాణంలో మీకు కొంచెం ఉపశమనం లభించేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కొంచెం మానసికమైనటువంటి సంతృప్తికి లోన్ చేస్తుంది. కానీ పూర్తిగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే పూర్తిగా అద్భుతంగా మంచి ఫలితాలు ఉండవు. ఆ అద్భుతాల వైపుగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ దిశగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎటువంటి మనశ్శాంతి లోపానికి కూడా గురి కాకండి. రాశిలో ఉన్నటువంటి కుజుడు, రాశిని చూస్తున్నటువంటి శని గారు, ఇవి రెండూ కూడా మిమ్మల్ని చాలా బాధించేటటువంటి అంశాలు, గ్రహస్థితులు అంశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఒకప్పుడు మాట ఇచ్చి ఉంటారు ఎవరికైనా, ఇప్పుడు ఆ మాటని మీరు అమలు చేయవలసి వస్తుంది. అన్నదమ్ములం మేము, మీతో అన్నదమ్ముల సమానమైన వాళ్ళం అని చెప్పి మీకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలుగా ఉండి ఉంటారు పూర్వం. ఇప్పుడు వారి వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుంటూ, ఆలోచించుకుంటూ ముందరికి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఒక్కటే సరిపోదు. నవగ్రహాల హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు అన్ని విధాల మనశ్శాంతి ఏర్పడుతుంది. ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో రవి, బుధ, కేతువులు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రుడు బాగున్నారు. నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు. అసలు ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే చెప్పవలసిన అవసరం ఉండదు. వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ వెళ్తాయి. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గరీత్యా సహాయ సహకారాలు లభిస్తాయి. పితృవర్గానికి కూడా ఏదన్నా అనారోగ్యం ఉంటే తగ్గిపోతుంది. దైవభక్తి బాగా ఉంది. దైవ కార్యాలు బాగా చేస్తారు. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి విషయంలోనూ లాభాలు కలుగుతూ ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఏ పని చేపట్టినా విజయమే కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు చాలా చాలా సంతృప్తి పొందుతూ ఉంటారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. ఇది బాగుంది, అది బాలేదు అనడానికి లేకుండా అన్ని రకాలు బాగున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం విషయంలో మటుకు కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు విషయాలకు సంబంధించి, పెద్ద మనుషుల పంచాయతీలకు సంబంధించి ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది మటుకు మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే భూమి కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలు ఏమన్నా, వాహనాల కొనుగోలు అమ్మకాలు వ్యవహారాలు ఏమన్నా ఉన్నా కొంచెం వాయిదా వేయండి. ఇప్పుడే ఆ పని చేయవద్దు. అతి జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో కుజుని స్థితి బాగుంది. దశమ స్థానంలో రవి స్థితి బాగుంది. రవి బుధాదిత్య యోగం బాగుంది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వరుస 3 రాశుల్లోనూ 3 గ్రహాల యొక్క స్థితి బాగుంటూ ఆ 3 గ్రహాల మధ్య రాశిలో దశమంలో బుధ ఆదిత్య యోగం ఉంది. వీరికి అసలు ఇప్పటి వరకు ఏమాత్రం బాగలేదు అని చెప్పుకుంటున్నాము. వీరికి కొద్దిగా అనుకూలత అనేది ఉద్యోగరీత్యా వస్తుంది. ఉద్యోగరీత్యా ఇంక్రిమెంట్ రావడం కానీ, లేదా ఉన్నత స్థితి కలగడం కానీ జరగడం ద్వారా వీళ్ళకి కొంచెం ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కోర్టు విషయాలు దూరంగా ఉండాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చరాస్తుల అభివృద్ధి విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో మటుకు కొంచెం ప్రశాంత జీవితం వస్తుంది.
మీ మాట తీరు బాగున్న కారణం చేత ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదొకటి మీకు మానసికమైన శాంతినిస్తూ ఉంటుంది. ఇక భూమి తగాదాలు గాని, ఆస్తి తగాదాలు గాని, భూమి కొనుగోలు అమ్మకాలు గాని, కోర్టు విషయాలు గాని ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఉండవలసిందే. భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత పెరుగుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలు అన్నిటా కూడా ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు మరింతగా మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారము, తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి, సప్తమ స్థానంలో గురువు గారి సంచారము ప్లస్ గురు చంద్రుల పరస్పర దృష్టి, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా విషయాలు అన్నింట్లలోనూ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే గురుబలం బాగుండి, చంద్రబలం కూడా బాగుండి, అష్టమ స్థాన అధిపతి అయిన చంద్రుడు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే మీకు తెలియని విధంగా, మీరు ఊహించని విధంగా మీకు అత్యద్భుతమైనటువంటి లబ్ధి కలుగుతుంది. బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది. దగ్గర ప్రయాణాలు బాగా ఎక్కువ అవుతాయి, లాభిస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కూడా ఉంటుంది. కోర్టు విషయాలే ఉండాలని లేదు కదా, చాలా మందికి ఉండకపోవచ్చు, ప్రతి వారికి ఉండవు కదా కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు, అలాగే కేసులు తగాదాలు ఏమి ఉండవు. కాబట్టి చాలా మందికి అన్నదమ్ముల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఉంటాయి, అన్ని పనులలోనూ లబ్ధి కలుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే ఇంట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఒక శుభత్వం కనిపిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి వారికి అది స్వగృహం కొనుగోలు అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఇంకా కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడం, పసిపిల్లలు పుట్టడం, ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా అది ఒక శుభత్వమే, కుటుంబ అభివృద్ధి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే నూతన ఆభరణాలు, నూతనమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా అభివృద్ధిని సంపాదించుకోండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఒక్క శని గారి యొక్క స్థితి మాత్రమే బాగుంటూ ఉన్నది. ఇక్కడ ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఒక్క గ్రహమే బాగుంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుందో, వీళ్ళు అనేక రంగాలలో అనేక అంశాల పట్ల కృషి చేయాలి. ఇక్కడ తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి బాగుంది, ధనం వస్తుంది, మానసికమైనటువంటి దృఢత్వం కలుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ఆస్తులకి సంబంధించిన విషయంలో మటుకు ఉండదు. ఇది ప్రతిరోజు చెప్తూనే ఉన్నా నేను. కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఆస్తి పంపకాల వ్యవహారాలు కానీ, ఇలాంటి విషయాలలో అందరూ సమభాగస్తులే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇక్కడ షష్ఠ స్థానంలో గురువుగారి సంచారం కొన్ని రకాలైనటువంటి అపవాదులు మీద పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండగా, వ్యయస్థానంలో చంద్రుడు అంటే ఈ పరస్పర దృష్టి చేత గాని, ఈ స్థానాల యొక్క సంచార విశేషం చేత గాని మీకు మనశ్శాంతి కరుగవుతుంది. ఈ మనశ్శాంతి కోసం మీరు గురుబలాన్ని పెంచుకోవాలి. గురుగ్రహ స్తోత్రాలు చేయడం ద్వారా, లేదా యోగా చేయడం ద్వారా, గురు ఆలయాలకు వెళ్ళడం ద్వారా చాలా వరకు ఈ బలాన్ని పెంచుకోవచ్చు. శనగలు ఉడికించి వాటిని సాతాళించి భగవంతుడికి నివేదన చేసి భక్తులకు వితరణ చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లేదా 1 కేజీ శనగలు కొని 2 సార్లుగా, అంటే 2 రోజులు ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం తప్పనిసరి అని మరొకసారి గుర్తు చేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ, వీరి యొక్క పరస్పర దృష్టి విశేషం చేత ఇంకా ఇంకా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.
ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సంతానం పట్ల చాలా సంతృప్తితో ఉంటారు. సంతానం వల్ల వీరికి చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే సంతానానికి కూడా అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి చక్కని శుభవార్త వింటారు. ధనాదాయం బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టి బలాలు చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. మనశ్శాంతి పెరుగుతుంది. అన్నిటికన్నా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి వీరికి కొన్ని విషయాలలో మౌనంగా ఉండడం వల్ల మరింతగా మనశ్శాంతి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ రుణాల రీత్యా కానీ ఏది అయినా సరే ఓర్పు కలిగే ఉండండి. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు పెరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. మరి ఒక 2 రోజుల్లోనే మనకి గ్రహణం కూడా రాబోతూ ఉన్న కారణం చేత భార్యాభర్తలు మటుకు చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండండి. ఎందుకంటే అనవసరమైన అపోహలు పెరిగే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. దుర్గా ఆరాధన చేయడము, గణపతి ఆరాధన చేయడము, అలాగే ఆదిత్య హృదయ పఠన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. మరింతగా మీకు మానసికమైనటువంటి శాంతి లభిస్తుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి దశమంలో చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. పంచమంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. ఇక షష్టంలో రవి బుధ కేతువుల యొక్క స్థితి వెరసి 5 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద, చంద్రుని యొక్క దృష్టి గురువుగారి మీద పడుతూ ఉండడం చేత స్థిర చరాస్తుల వృద్ధి జరగడం కానీ, విద్యార్థులకి చక్కటి విద్య వల్ల లబ్ధి జరగడం కానీ, ఉద్యోగ జీవితంలో సంతృప్తి కానీ, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థిర చరాస్తుల వృద్ధి కానీ, చక్కటి పేరు ప్రఖ్యాతులు కానీ, సంతాన రీత్యా లాభాలు కానీ, సంతృప్తి కానీ, అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉండడం కానీ, చేపట్టిన కార్యక్రమాలలో విజయావకాశాలు ఉండడం కానీ, రుణబాధలు తగ్గడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఆత్మ సంతృప్తికి దారితీస్తున్నాయి. మీనరాశి వారికి చాలా కాలంగా సరైన ఫలితాలు ఉండబోవడం లేదు. కానీ ఇవాల్టి రోజున చాలా చక్కటి ఫలితాలు ఉంటూ, కీర్తి ప్రతిష్టలు ఉంటూ, అపవాదులేమీ లేకుండా అన్ని రకాల సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్థాన చలనానికి అవకాశం ఉంది. ఏదైనా ఆస్తి తగాదాల విషయంలో మటుకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. కుటుంబ జీవితంలో అంతగా అనుకూలత కనిపించబోవడం లేదు. దీనిలో కూడా మీరు ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కానీ ఆస్తి పంపకాల విషయంలో మటుకు ఆ ఐకమత్యం అనేది మీకు కనిపించదు. ఇది చెప్పదగిన సూచనగా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.